ఇవాళ మనం ఎం ఫేజ్ గురించి చదవబోతున్నాము. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆకాశ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం సెల్ సైకిల్ సెల్ డివిజన్ చాప్టర్ పైన మనం డిస్కస్ చేసాము. సెల్ సైకిల్ సెల్ డివిజన్లో ఫస్ట్ స్టేజ్ ఇంటర్ఫేస్ ఏంటిది మనం చూసాము. అందులో మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఆ ఈచ్ స్టేజ్లో ఎలా సెల్ ఆర్గనల్స్, సైటోప్లాస్మిక్ మెటీరియల్, న్యూక్లియర్ మెటీరియల్ డూప్లికేట్ అవుతుందో చూసాము. ఇవాళ మనం ఎం ఫేజ్ గురించి చదవబోతున్నాము. ఎం ఫేజ్ అనేటిది యాక్చువల్ డివిజన్ ఫేజ్. ఇందులో మనకి మైటోసిస్ ఉంటుంది అండ్ మియోసిస్ ఉంటుంది. ఇవాళ మనం మైటోసిస్ ప్రాసెస్ గురించి చదవబోతున్నాం. తెలుసుకుందాం ఎన్ని స్టేజెస్ ఉంటాయో ఇందులో. మైటోసిస్ అనేటిది మనం ఈక్వేషనల్ డివిజన్ అంటాం. ఏమంటున్నాం? ఈక్వేషనల్ డివిజన్. ఈక్వేషనల్ డివిజన్ అంటే ఏంటి? సమానమైన డివిజన్. ఇక్కడ రెండు సెల్స్ లోపల ఫామ్ అయిన డాటర్ సెల్స్ ఎలాగైతే పేరెంటల్ సెల్ లోపల ఉన్న సెల్ ఆర్గనల్స్ ఈక్వల్గా, ఎలాగైతే న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుందో ఈక్వల్గా పేరెంటల్ సెల్తో సమానంగా రెండు సెల్స్ ఫామ్ అవుతాయి. అందుకని మనం దీన్ని ఏమంటున్నామో ఈక్వేషనల్ డివిజన్ అంటాము. ఇప్పటి వరకు జరిగింది డూప్లికేషన్ మాత్రమే. ఇప్పుడు జరగబోతుంది డివిజన్ ప్రాసెస్. అందులో ఒక ప్రాసెస్ అనేటిది మైటోసిస్. మైటోసిస్ ప్రాసెస్ డిస్కవర్ చేసింది ప్లాంట్ సెల్స్లో స్ట్రాస్బర్గర్. ఏ సైంటిస్ట్? స్ట్రాస్బర్గర్ అనే సైంటిస్ట్ ప్లాంట్ సెల్స్లో డిస్కవర్ చేశాడు. అదేవిధంగా యానిమల్ సెల్స్లో డిస్కవర్ చేసిన సైంటిస్ట్ వాల్టర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ మనకి యానిమల్ సెల్స్లో డిస్కవర్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మైటోసిస్ ప్రాసెస్లో అనేటిది మనకి రెండు రకమైన ఆర్గనిజమ్స్లో జరుగుతుంది. ఎందుకంటే ఇది ఈక్వేషనల్ డివిజన్ కాబట్టి మైటోసిస్ ప్రాసెస్ డిప్లాయిడ్ ఆర్గనిజమ్స్లో జరుగుతుంది. అదేవిధంగా హ్యాప్లాయిడ్ ఆర్గనిజమ్స్లో కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ మెయిన్ బాడీ వచ్చేసి హ్యాప్లాయిడ్ అయి ఉండాలి. అదే మనం హ్యాప్లాయిడ్ ఆర్గనిజమ్స్ అంటాం, అదే మనం డిప్లాయిడ్ ఆర్గనిజమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే హ్యాప్లాయిడ్ ఆర్గనిజమ్స్ అనేటివి మనకి ఆల్గే ఉంది ప్లాంట్లో. ఓకే, అదేవిధంగా మనకి కొన్ని యూనిసెల్యులార్ యుకారియోట్స్ ఉన్నాయి. ఇందులో ఈ హ్యాప్లాయిడ్ ఆర్గనిజమ్స్లో గ్యామెట్స్ ఫార్మేషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా డిప్లాయిడ్ ఆర్గనిజం చూసుకుంటే ఇక్కడ డిప్లాయిడ్ ఆర్గనిజమ్స్ మనమే తీసుకున్నాం. హ్యూమన్స్లో సొమాటిక్ పార్ట్స్లో ఏవైనా సరే సెల్స్ డ్యామేజ్ అయినా, రిపేర్ అయినా మళ్ళీ రిప్లేస్ చేయడానికి మనకి ఈ మైటోసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. లైక్ స్కిన్ సెల్స్లో మీరు చూసుకున్నా సరే, లైక్ నర్వ్ సెల్స్లో చూసుకున్నా సరే, ఇట్లాంటి టైప్ ఆఫ్ సెల్స్లలో మనకి ఈ మైటోసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ మైటోసిస్ ప్రాసెస్లో మనకి రెండు స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ క్యారియోకైనసిస్, సెకండ్ వన్ సైటోకైనసిస్. సెకండ్ వన్ సైటోకైనసిస్. ఇక్కడ క్యారియోకైనసిస్ డెఫినేషన్ ఒకసారి చూడండి. క్యారియాన్ అంటే న్యూక్లియస్, కైనసిస్ అంటే మూమెంట్. అంటే ఇక్కడ న్యూక్లియస్ డివిజన్ జరిగి రెండుగా విడిపోతుందన్నమాట.
పోల్వర్డ్ మూమెంట్స్కి. అందుకనే మనం ఇక్కడ ఏమన్నాము అంటే న్యూక్లియస్ డివిజన్ అంటాము లేదా న్యూక్లియస్ మూమెంట్ అంటాము. సైటోకైనసిస్ అంటే ఏంటి? సైటో అంటే సెల్, ఇక్కడ సైటోప్లాస్మిక్ మెటీరియల్ అనేటిది డివిజన్ అవుతుంది. అంటే సెల్ అనేది ఇక్కడ డివిజన్ అనేది జరుగుతుంది. సైటోకైనసిస్ ప్రాసెస్ ద్వారానే మనకి యాక్చువల్గా సెల్స్ డివైడ్ అవుతాయి. ఇట్ ఈస్ ద యాక్చువల్ సెల్ డివిజన్, సైటోకైనసిస్. ఇక్కడ సైటోకైనసిస్ ప్రాసెస్ ప్లాంట్ సెల్స్లో మనకి ఒక విధంగా జరుగుతుంది, యానిమల్ సెల్స్లో ఇంకో విధంగా జరుగుతుంది. అవేంటి ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ప్లాంట్ సెల్స్ తీసుకున్నట్టయితే, ఇక్కడ ప్లాంట్ సెల్స్లో తీసుకున్నట్టయితే ఇక్కడ సెల్ ప్లేట్ ఫార్మేషన్ ద్వారా మనకి సెల్ డివిజన్ జరుగుతుంది. యానిమల్ సెల్స్లో మీరు చూస్తే ఇక్కడ సెల్ ఫర్రో ఫార్మేషన్ లాగా మనకి డివిజన్ జరుగుతుంది. ఓకే, అది ఎలా జరుగుతుంది ఏంటి నేను మీతో లాస్ట్కి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఇక్కడ క్యారియోకైనసిస్ ప్రాసెస్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజెస్లో స్పెసిఫిక్గా ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాము. క్యారియోకైనసిస్ హెడింగ్ చూడండి. ఇక్కడ క్యారియోకైనసిస్. సో క్యారియోకైనసిస్ మనకి 4 స్టేజెస్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఎన్ని స్టేజెస్? 4 స్టేజెస్. ఆ 4 స్టేజెస్ ఏంటి చూస్తే, ఫస్ట్ ప్రోఫేస్. ఫస్ట్ ఈజ్ ద ప్రోఫేస్. సెకండ్ మెటాఫేస్. సెకండ్ మెటాఫేస్. థర్డ్ అనాఫేస్. లాస్ట్ టీలోఫేస్. ఈ 4 స్టేజెస్ మనం క్యారియోకైనసిస్ ప్రాసెస్లో చూస్తాము. ఇక్కడ మీరు చూస్తే క్యారియోకైనసిస్లో 4 స్టేజెస్ ఉన్నాయి. ప్రోఫేస్, మెటాఫేస్, అనాఫేస్, టీలోఫేస్. ఇక్కడ ఈ స్టేజ్లలో ఏం జరుగుతుంది, ఎలా న్యూక్లియస్ డివిజన్ అవుతుంది ఒకసారి చూద్దాము. ఒకసారి మీరు ప్రోఫేస్ ఇక్కడ చూస్తే ఫస్ట్ స్టేజ్. ప్రో అంటే ఫస్ట్, ఫేస్ అంటే స్టేజ్. సో ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యారియోకైనసిస్. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మనకి ఈ లోపల ఉన్న క్రోమాటిన్ మెటీరియల్, ఏదైతే డూప్లికేట్ అయి ఉన్న క్రోమాటిన్ మెటీరియల్ న్యూక్లియర్ మెంబ్రెయిన్కి అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే న్యూక్లియస్ ఎలా ఉంటుంది, ఒక బాల్ ఆఫ్ ఊల్ ఎలా అయితే ఉంటుందో సిమిలర్గానే మీరు దాని యొక్క సెల్ యొక్క న్యూక్లియస్ స్ట్రక్చర్ చూస్తాం. ఇక్కడ ఫుల్లీ మనకి డీకండెన్స్డ్ అయిపోయి ఎర్లీ స్టేజ్లలో మనకి ఇలా కనబడుతుంది, ఒక థ్రెడ్స్ లాగా. అందుకే మనం దీన్ని స్పైరింగ్ స్టేజ్ అంటాము. ఇక్కడ ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్కి అటాచ్ అయి ఉంటుంది క్రోమాటిన్ మెటీరియల్ అనేటిది. ఈ ఫస్ట్ ప్రోఫేస్ స్టేజ్లో మనము 2 ఫేసెస్గా మనం చూస్తాము. అది ఏమంటున్నాము అంటే ఎర్లీ ప్రోఫేస్, తరువాత లేట్ ప్రోఫేస్. ఎర్లీ అండ్ లేట్. ఈ ఎర్లీ ప్రోఫేస్లోనే మనకి ఇలా కనబడుతుంది క్రోమాటిన్ మెటీరియల్ న్యూక్లియర్ మెంబ్రెయిన్కి అటాచ్ అయ్యి. అండ్ ఇక్కడ ఈ 2 సెంట్రియోల్స్ యానిమల్ సెల్స్లో పోల్వర్డ్ మూమెంట్ డైరెక్షన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఎర్లీ ప్రోఫేస్లో చూస్తాము. ఇక్కడ లేట్ ప్రోఫేస్లో మీరు చూస్తే ఆల్మోస్ట్ మనకి సెంట్రియోల్స్ పోల్వర్డ్ మూమెంట్కి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ మీరు ఈ సెంట్రియోల్స్ నుంచి ఈ మైక్రోట్యూబ్యూల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ మైక్రోట్యూబ్యూల్స్ స్టార్ లాగా మనకి కనబడుతుంది అనమాట. వీటిని మనం ఆస్ట్రల్ రేస్ అంటాము. వీటిని మనం ఏమంటున్నాం? ఆస్ట్రల్ రేస్. ఈ ఆస్ట్రల్ రేస్
మనకి యానిమల్ సెల్లో మాత్రమే ఫామ్ అవుతాయి, ఎందుకంటే ప్లాంట్ సెల్లో మనకి సెంట్రియోల్స్ ఉండవు. సో యానిమల్ సెల్లో ఫామ్ అయిన ఆస్ట్రల్ రేస్ ఆ మైటాసిస్లో ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నాము అంటే యాంఫిఎస్ట్రల్ మైటాసిస్ అంటాము. మనకి యానిమల్ సెల్లో ఫామ్ అయిన ఈ ఆస్ట్రల్ రేస్ సెంట్రియోల్స్ ద్వారా అంటున్న ప్రాసెస్ని యాంఫిఎస్ట్రల్ మైటాసిస్ అంటాము. అదే ప్లాంట్ సెల్లో మనకి ఆస్ట్రల్ రేస్ ఫామ్ అవ్వవు, ఎందుకంటే అక్కడ సెంట్రల్స్ లేవు కాబట్టి. అక్కడ మనం అనెస్ట్రల్ మైటాసిస్ అంటాము. ఇక్కడ మనకి ప్రోఫేజ్ స్టేజ్లో సెల్ లోపల న్యూక్లియర్ మెటీరియల్ కండెన్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనకి ఎలా ఉంది, సెల్ ప్రైమరీగా డీకండెన్స్డ్ స్టేట్లో ఉంటుంది. ప్రోఫేజ్ స్టేజ్లోకి ఎంట్రీ అవ్వగానే ఆ లోపల ఉన్న క్రోమాటిన్ మెటీరియల్ కండెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ కండెన్స్ అయిన తర్వాత మనకి స్లోగా క్రోమోజోమల్ స్ట్రక్చర్స్ అపియరెన్స్ అనేటివి కనబడుతుంది. కంప్లీట్ కాదు, ప్రోఫేజ్ స్టేజ్లో స్లోగా మనకి లేట్ స్టేజ్లో కనబడడం అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ న్యూక్లియస్ లోపల ఉన్న న్యూక్లియోలస్ ఫంక్షనింగ్ అనేది స్టాప్ అవుతుంది. ఇక్కడ మీకు బుక్స్లో ఇస్తారు డిసపియర్ అవుతుందని చెప్పేసి. డిసపియర్ అంటే ఇక్కడ ఫంక్షనింగ్ అనేది స్టాప్ అవ్వడం అనమాట. ఒకవేళ డిసపియర్ అవుతే మనకి ఈ మధ్యలో మళ్ళీ మనకి ఇంటర్ఫేస్ లాంటివి ఏమీ ఉండవు, కాబట్టి ఇక్కడ ఫంక్షనింగ్ అనేది స్టాప్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ మీరు చూస్తే ఈ లోపల ఉన్న సెల్ ఆర్గనల్స్ కూడా స్లోగా డిసపియర్ అవ్వడం అనేది జరుగుతుంది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా మీరు ఇక్కడ చూడండి స్లోగా డిసపియర్ అవుతుంది. ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్కి అటాచ్ అయి ఉన్న క్రోమాటిన్ మెటీరియల్ అన్టాంగిల్డ్ అయిపోయి మనకి క్రోమోజోమ్ లాగా మారడం అనేది జరిగింది. ఇది మనం ప్రోఫేజ్ స్టేజ్లో చూస్తాము. సెకండ్ స్టేజ్ వచ్చేసి మెటాఫేజ్. ఈ స్టేజ్ మనం మెటాఫేసిక్ స్టేజ్ అంటాము. ఈ మెటాఫేసిక్ స్టేజ్లో మీరు చూస్తే కంప్లీట్గా క్రోమోజోమ్స్ కండెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్రోమోజోమ్స్ థిక్గా ఉంటాయి, థిక్కెస్ట్ అంటాము. అదేవిధంగా షార్టెస్ట్ క్రోమోజోమ్స్ అంటాము. థిక్కెస్ట్ అండ్ షార్టెస్ట్ క్రోమోజోమ్స్. ఈ పర్టికులర్ స్టేజ్ మనకి బెస్ట్ స్టేజ్. దేనికి? మార్ఫాలజీ ఆఫ్ క్రోమోజోమ్ చదువుకోవడానికి. మార్ఫాలజీ అంటే ఏంటి? ఇక్కడ క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్, అదేవిధంగా క్రోమోజోమ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మనం ఇక్కడ చదవచ్చు అనమాట ఈ స్టేజ్లో. ఇట్ ఈస్ ద బెస్ట్ స్టేజ్ టు స్టడీ ద మార్ఫాలజీ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకే, ఇక్కడ మనము మెటాఫేస్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే కంప్లీట్గా సెంట్రియోల్స్ అనేటివి పోల్వర్డ్ వెళ్ళిపోయాయి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆస్ట్రల్ రేసే ఎలాంగేట్ అయిపోయి మైక్రోట్యూబ్యూల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. మైక్రోట్యూబ్యూల్స్ ఫామ్ అయిన తర్వాత ఈ క్రోమోజోమ్ సెంట్రోమియర్ దగ్గర ఉన్న కైనటోకోర్ పార్ట్కి డిస్క్ షేప్డ్ స్ట్రక్చర్ అంటాము, అక్కడికి వెళ్ళి అటాచ్ అవుతాయి. ఎప్పుడైతే ఇక్కడ కంప్లీట్గా న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిసపియరెన్స్ అవుతుందో ఆ స్టేజ్ని మనం మెటాఫేసిక్ స్టేజ్ అంటాము. ఓకే, ఎప్పుడైతే మనకి సెంట్రియోల్స్ పోల్వర్డ్ మూవ్మెంట్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఫామ్ అయిన స్పిండిల్ ఆపరేటస్ ఇక్కడ కైనటోకోర్ పార్ట్ దగ్గరికి వెళ్ళి అటాచ్ అవుతుంది. దాని ద్వారా మనకి ఈ స్పిండిల్ ఆపరేటస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. స్పిండిల్ అంటే షేప్. ఇలా మీరు చూసుకుంటే మైక్రోట్యూబుల్స్ అనేటివి ఇలా మనకి క్రోమోజోమ్స్కి అటాచ్ అయి ఉండడం ద్వారా మనకి స్పిండిల్ షేప్లో ఫామ్ అవుతుంది, కాబట్టి దీన్ని మనం స్పిండిల్ ఆపరేటస్ అంటాము. సో మెటాఫేస్లో మీరు చూస్తే ఇక్కడ క్రోమోజోమ్స్ అనేటివి థిక్కెస్ట్గా షార్టెస్ట్గా ఉంటాయి. ఈ స్టేజ్లో మనము మార్ఫాలజీ ఆఫ్ క్రోమోజోమ్స్ చదవచ్చు. అదేవిధంగా ఇక్కడ కంప్లీట్గా మీకు న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిసపియర్ అవుతుంది, సెల్ ఆర్గనల్స్ అనేటివి డిసపియర్ అవుతాయి, న్యూక్లియోలస్ కూడా కంప్లీట్గా డిసపియర్ అవుతుంది, అంటే ఫంక్షనింగ్ అనేటివి స్టాప్ అవుతుంది. ఇక్కడ మనకి మెటాఫేస్లో జరుగుతుంది ఈ ప్రాసెస్. తర్వాత నెక్స్ట్ స్టేజ్ మనకి అనాఫేస్. ఇక్కడ మీరు అనాఫేస్ స్టేజ్ చూస్తే అనా అంటే అప్ స్టేజ్.
ఇక్కడ మీరు చూడండి మెటాఫేసిక్ స్టేజ్లో క్రోమోజోమ్స్ అనేటివి సెంటర్లోకి అలైన్మెంట్ అయ్యాయి కదా. దీన్ని మనం ఏమంటామంటే ఈక్వటోరియల్ ప్లేట్ అంటాము. మెటా అంటే ఇక్కడ సెంటర్ అని. ఇక్కడ అనా ఉంది కదా, ఇక్కడ మీరు చూస్తే క్రోమోజోమ్స్ అనేటివి పోల్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి మనం అప్ స్టేజ్ అంటున్నాం. ఇక్కడ మీరు అనాఫేస్లో చూస్తే ఇక్కడ సెంట్రోమియర్ స్ప్లిట్టింగ్ అనేది జరిగింది. ఎందుకంటే మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కావాలి కదా, అటు డాటర్ సెల్కి ఇటు డాటర్ సెల్కి. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఒక క్రోమోజోమ్ అంటే ఇక్కడ 2 క్రోమాటిడ్స్ ఉన్న క్రోమోజోమ్లో ఒక్కొక్క క్రోమోజోమ్లో ఇప్పుడు ఒక్కొక్క క్రోమాటిడ్ ఉండడం అనేది జరిగిందనమాట. అంటే 4 క్రోమోజోమ్స్ 8 అవ్వడం అనేది జరిగింది, డూప్లికేటెడ్ అయిన క్రోమోజోమ్స్. సో ఇక్కడ మీరు చూస్తే పేరెంటల్ సెల్లో ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి, 4 డూప్లికేట్ అయిన క్రోమోజోమ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఒక సైడ్ 4 ఇంకొక సైడ్ 4 ఉన్నాయి. అంటే 2గా విడిపోయి ఇక్కడ సెంట్రోమియర్ స్ప్లిట్టింగ్ జరిగి ఎప్పుడైతే మనకి ఈ షార్టనింగ్ అవుతాయో మైక్రోట్యూబ్యూల్స్, అప్పుడు మనకి ఈ క్రోమోజోమ్స్ అనేటివి స్ప్లిట్ అవుతాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఇక్కడ ఇంటర్ఫేస్లో G1లో ఒక 10 క్రోమోజోమ్స్ ఉన్నాయి, 10 పికోగ్రామ్స్ ఆఫ్ DNA ఉంది. అదే ఎస్పేస్లో మీరు చూసుకుంటే 10 క్రోమోజోమ్స్ ఉంటాయి, 20 పికోగ్రామ్స్ ఉంటుంది. అంటే DNA అనేది డబ్లింగ్ అయింది అక్కడ. ఇక్కడ మీరు G2లో తీసుకుంటే 10 క్రోమోజోమ్స్ ఉంటాయి, 20 పికోగ్రామ్స్ ఆఫ్ DNA ఉంటుంది. ఎప్పుడైతే అనాఫేస్కి వచ్చామో ఇక్కడ కూడా సిమిలర్గా 10 క్రోమోజోమ్స్ ఇక్కడ చూస్తాము, 10 క్రోమోజోమ్స్ ఇక్కడ చూస్తాము, సెంట్రోమియర్ స్ప్లిట్టింగ్ అయిపోయి. అదేవిధంగా నీకు కంటెంట్ కూడా హాఫ్ అవుతుంది, సిమిలర్ టు ద పేరెంటల్ సెల్ ఎలాగైతే ఉంటుందో అలాంటి కంటెంటే మీరు ఇక్కడ కూడా చూస్తారు. ఓకే, ఒకవేళ ఈ స్ప్లిట్టింగ్ కనుక జరగకపోతే పాలీప్లాయిడీ కండిషన్ అనేది ఏర్పడుతుంది. ఒక కెమికల్ ఉంటుంది మనకి కాల్జిసిన్ అనేది, ఆ కెమికల్ ఈ స్పిండిల్ ఆపరేటస్ ఫామ్ అవ్వకుండా ఇన్హిబిట్ చేస్తుంది. దాని ద్వారా పేరెంటల్ సెల్లో పాలీప్లాయిడీ అంటే పాలీ అంటే మెనీ, ప్లాయిడీ అంటే నీకు తీసుకుంటే సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఇక్కడ మెనీగా. అది అనాఫేస్లో మీరు చూస్తారు. అనాఫేస్ స్టేజ్ అనేటిది బెస్ట్ స్టేజ్ టు స్టడీ షేప్ ఆఫ్ ద క్రోమోజోమ్స్. బెస్ట్ స్టేజ్ టు స్టడీ షేప్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ అంటే మనకి క్రోమోజోమ్స్ సెంట్రోమియర్ పొజిషన్ బట్టి మనం 4 డిఫరెంట్ టైప్స్ అనుకుంటాం కదా, మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, ఆక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్. అలాంటి క్రోమోజోమ్ స్ట్రక్చర్స్ మనం ఇక్కడ చదువుతాము. అదే VLJI క్రోమోజోమ్స్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే టీలోఫేజ్ స్టేజ్లో ఫైనల్గా మనకి ఈ ఏవైతే డివైడ్ అయిపోయిన క్రోమోజోమ్స్ పోల్వర్డ్ మూమెంట్కి వెళ్ళిపోయాయో ఇక్కడ మనకి వాటి చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది మళ్ళీ రీఅపియర్ అవుతుంది టీలోఫేజ్ స్టేజ్లో. ఎప్పుడైతే న్యూక్లియర్ మెంబ్రెయిన్ రీఅపియర్ అవుతుందో ఇక్కడ మీరు ఈక్వల్గా 2 న్యూక్లియస్లు చూస్తారు ఎలాగైతే పేరెంటల్ సెల్లో ఉంటాయో. ఇది డిప్లాయిడ్ అని అవ్వచ్చు లేదా హ్యాప్లాయిడ్ సెల్స్ అని అవ్వచ్చు. హ్యాప్లాయిడ్ ఆర్గనిజమ్స్లో జరుగుతానేమో హ్యాప్లాయిడ్ న్యూక్లియస్, డిప్లాయిడ్ ఆర్గనిజమ్స్లో చదువుతానేమో డిప్లాయిడ్ న్యూక్లియస్. అండ్ ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్గా మనకి స్పిండిల్ ఆపరేటర్స్ డిసపియర్ అనేది జరిగింది. అదేవిధంగా న్యూక్లియోలస్ అనేటిది రీఅపియర్ అయింది. ఇక్కడ మీరు క్రోమోజోమ్స్ అనేటివి మళ్ళీ డీకండెన్స్ అవుతాయి. ఏం జరుగుతుంది ఇక్కడ, మళ్ళీ డీకండెన్సేషన్ ప్రాసెస్ జరుగుతుంది. వన్స్ డివిజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ చూస్తారు సెల్ ఆర్గనల్స్ అనేటివి మళ్ళీ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ రీఅపియర్ అవుతాయి. సో ఫైనల్గా టీలోఫేజ్ స్టేజ్లో మీకు 2 న్యూక్లియస్ ఫామ్ అవడం అనేది జరిగింది. సో ఇది యాక్చువల్గా న్యూక్లియస్ డివిజన్ అనమాట. ఇప్పుడు మనం సైటోకైనసిస్ ప్రాసెస్, ఇక్కడ మనకి సెల్ న్యూక్లియస్ డివిజన్ అనేది జరిగింది కదా. న్యూక్లియస్ డివిజన్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టేజ్ ఏంటి, సైటోకైనసిస్ స్టేజ్. సో ఇక్కడ సైటోకైనసిస్ స్టేజ్లోనే మనం యాక్చువల్ సెల్ డివిజన్ చూస్తాము. ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది ఫస్ట్లో, యానిమల్ సెల్స్లోనైతే సెల్ ఫర్రో ఫార్మేషన్
ప్లాంట్ సెల్స్లోనైతే సెల్ ప్లేట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. క్యారియోకైనసిస్ అయిపోయిన తరువాత ఒకవేళ సైటోకైనసిస్ కనుక జరగకపోతే ఏమవుతుంది, సెల్స్ లోపల మల్టీ న్యూక్లియేట్ కండిషన్ అనేది ఏర్పడుతుంది. మల్టీ న్యూక్లియేట్ కండిషన్ అంటే ఏంటి, ఒక సెల్ లోపల మెనీ న్యూక్లియస్ ఉండడం అనేది అర్థం. దీన్నే మనం సింకైటియం అని కూడా అనొచ్చు. కాబట్టి సైటోకైనసిస్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా జరగాలి, ఈక్వల్గా మనకి న్యూక్లియస్ డాటర్ సెల్స్ లోపల ఉండడానికి. సో ఇక్కడ మీరు సైటోకైనసిస్ ప్రాసెస్, సెల్ ప్లేట్ ఫార్మేషన్ మనం ప్లాంట్ సెల్స్లో చూస్తాము, అదేవిధంగా సెల్ ఫర్రో ఫార్మేషన్ యానిమల్ సెల్స్లో చూస్తాము. ఇక్కడ మీరు సెల్ ప్లేట్ చూస్తే ఇది పేరెంటల్ సెల్. ఈ పేరెంటల్ సెల్ లోపల మనకి 2 న్యూక్లియస్ ఫామ్ అయింది. సెల్ ప్లేట్ ఫార్మేషన్ అనేటిది సెంటర్ నుంచి పెరిఫరీగా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్నే మనం సెంట్రిఫ్యూగల్ మేనర్ అంటారు. ఏమంటున్నాం మనం ఇక్కడ, సెంట్రిఫ్యూగల్ మేనర్ అంటాము. ఈ సెల్ ప్లేట్ అనేటిది మనకి ప్లాంట్ సెల్లో గాల్జీ ఆపరేటస్ ద్వారా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సెల్ ప్లేట్ ఫామ్ అయిందో సెంటర్లో మనకి 2 సెల్స్గా విడిపోతాయి. ఇది మనకి సైటోకైనసిస్ ప్రాసెస్ ప్లాంట్ సెల్లో. అదేవిధంగా మీరు యానిమల్ సెల్ చూస్తే ఇక్కడ మీకు సెల్ ఫర్రో ఫార్మేషన్ ఏర్పడుతుంది. మనకి కన్స్ట్రిక్షన్ బయట నుంచి లోపలికి అవుతుంది మైక్రోఫిలమెంట్ ద్వారా బయట నుంచి లోపలికి ఫిజన్ ఏర్పడుతుంది. దీన్నే మనం సెంట్రిపెటల్ మేనర్ అంటాము. ఫైనల్గా మనకి 2 సెల్స్ ఫామ్ అవడం అనేది జరుగుతుంది. సో ఇలాగా మనకి మైటోసిస్ ప్రాసెస్, క్యారియోకైనసిస్తో పాటు సైటోకైనసిస్ ప్రాసెస్ అనేటిది జరుగుతుంది. సో ఇక్కడ మనము మైటోసిస్ ప్రాసెస్ చూస్తే ఎలాంటి మనకి సిగ్నిఫికెన్స్ ఉంది. ఇప్పుడు మనం మైటోసిస్ సిగ్నిఫికెన్స్ చూద్దాము, ఎలాంటి ఇంపార్టెన్స్ ఉందో లివింగ్ ఆర్గానిజమ్స్లో. ఇక్కడ మీరు మైటోసిస్ సిగ్నిఫికెన్స్ కనుక చూస్తే, మైటోసిస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఇది హ్యాప్లోయిడ్ ఆర్గానిజమ్స్లో గ్యామెట్స్ ఫార్మేషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సెకండ్ సిగ్నిఫికెన్స్ తీసుకుంటే సెల్ రిపేర్ అండ్ రిప్లేస్మెంట్ of damaged cells in the living organisms will be maintained by the mitosis process. Next, ఇక్కడ మీరు మైటోసిస్ ప్రాసెస్ చూస్తే క్రోమోజోమల్ నెంబర్ ఎలాగైతే పేరెంటల్ సెల్లో ఉంటుందో అదేవిధంగా ఈక్వల్గా డాటర్ సెల్లో కూడా మెయింటైన్ చేస్తుంది కంటిన్యూస్గా. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ మీరు చూస్తే ఈ మైటోసిస్ ప్రాసెస్ అనేటిది ఫామ్ అయిన న్యూ సెల్స్ కంప్లీట్గా సిమిలర్గా ఉంటాయి పేరెంటల్ సెల్కి సిమిలర్గా ఉంటుంది ఈ ఫామ్ అయిన న్యూ సెల్స్. సో దీన్ని మనం ఏమంటున్నామంటే క్లోన్ అంటాము. ఈ మైటోసిస్ ప్రాసెస్ అనేది ప్లాంట్స్ లోపల వెజిటేటివ్ ప్రొపగేషన్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఇవి వీటి యొక్క సిగ్నిఫికెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.